హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో జేఈఈ మెయిన్స్ 2026 సెషన్ 1 కు సంబంధించి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ నవంబర్ 27వ తారీఖు అర్ధరాత్రి 11:50 వరకు ఉంది. ఈ అప్లికేషన్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసే టైంలో ఏదైనా మిస్టేక్స్ చేసుకున్నా లేదా సబ్మిటెడ్ అప్లికేషన్ లో డేటాని ఎడిట్ చేయాలి అన్నా కరెక్షన్ విండో డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 2 అర్ధరాత్రి 11:50 వరకు ఓపెన్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఒకసారి సరి చూసుకొని దానిలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 2 అర్ధరాత్రి 11:50 లోపు కరెక్షన్ ప్రాసెస్ చేసుకోండి. అయితే ఈ కరెక్షన్ ప్రాసెస్ చేసుకునేటప్పుడు అంటే ఏ డేటాని చేంజెస్ చేసే అవకాశం ఉంటుంది, కరెక్షన్స్ ఫెసిలిటీ ఉంది అనేది ఇక్కడ క్లియర్ గా టాబ్యులర్ ఫార్మాట్ లో మెన్షన్ చేశారు. ఇక్కడ వీళ్ళు చెప్తున్నది క్యాండిడేట్స్ షల్ నాట్ బి అలౌడ్ టు చేంజ్ అన్నారు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఇవేమీ కూడా మీరు కరెక్షన్స్ చేసుకునే అవకాశమే లేదు. అంటే మొబైల్ నంబర్ కానీ, ఈమెయిల్ అడ్రస్ కానీ, మీ యొక్క అడ్రస్ పర్మనెంట్ లేదా ప్రెసెంట్ అడ్రస్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్, ఫోటోగ్రాఫ్, వీటిని మాత్రము మీరు ఇప్పుడు కరెక్షన్స్ చేసుకునే అవకాశమే లేదు. నెక్స్ట్ సెకండ్ దానిలో కేవలము ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 3లో ఏదో ఒకటి మాత్రమే చేంజ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం అంటున్నారు. అంటే స్టూడెంట్ నేమ్ అవ్వచ్చు, ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్. అలాగే ఇక్కడ థర్డ్ వన్ లో మీరు ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని కూడా అంటే 10th క్లాసు లేదా 12th క్లాసు, అలాగే స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ, వీటికి సంబంధించి ఎటువంటి చేంజెస్ అయినా చేసుకోవచ్చు. సో ఈ 3 కూడా చేంజెస్ చేసుకునే అవకాశం కల్పించారు. అలాగే ఎగ్జామినేషన్ సిటీకి సంబంధించి కూడా మీరు కరెక్షన్స్ చేసుకునే అవకాశం ఉంది. ప్రెసెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఈ రెండింటిని బేస్ చేసుకుని మాత్రమే సిటీ సెలక్షన్ చేసుకోమని చెప్తున్నారు. అలాగే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. అయితే వీళ్ళు చెప్పే విషయం ఏంటంటే ఒకవేళ మీరు అంటే సిటీ సెలక్షన్ చేంజ్ చేసినంత మాత్రాన ఒకవేళ అక్కడ వేకెన్సీ లేకపోతే మీ ఎగ్జామినేషన్ సిటీ సెంటర్ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు. అంటే దీనికి ఎటువంటి గ్యారంటీ కూడా వాళ్ళు ఇవ్వటం లేదు. అలాగే డేట్ ఆఫ్ బర్త్, జెండరు, కేటగిరీ, సబ్ కేటగిరీ, సిగ్నేచర్ ఇవన్నీ కూడా చేంజెస్ చేసుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ పేపర్ అంటే మనకి పేపర్ 1, పేపర్ 2 రెండు ఉన్నాయి. సో పేపర్ 1 లేదా పేపర్ 2 ఈ రెండింటిలో మీరు ఒకవేళ ఎడిషనల్ పేపర్ యాడ్ చేసుకోవాలి అన్నా కూడా మీరు యాడ్ చేసుకునే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఆధార్ డీటెయిల్స్ కు సంబంధించి కూడా మీరు చేంజెస్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇక్కడ ఎవరైతే ఆధార్ కార్డ్ ని ఐడెంటిటీ ప్రూఫ్ కింద కాకుండా అంటే వేరే కార్డ్ ని యూజ్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ స్టూడెంట్స్ కి మాత్రమే ఆధార్ డీటెయిల్స్ చేంజ్ చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్తున్నారు. అలాగే వీళ్ళు చెప్తున్న విషయం, మీరు ఈ చేంజెస్ చేసుకున్నప్పుడు ఒకవేళ ఎక్స్ట్రా ఫీజు కట్టవలసి ఉంటే ముందు ఆ అమౌంట్ కట్టిన తర్వాతే ఈ చేంజెస్ చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ విషయం, మీరు ఎన్ని చేంజెస్ చేసుకోవాలి అనుకుంటున్నారు అనేది ఒకసారి మీరు లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేసి మీరు చేసుకునే చేంజెస్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాతే మీరు ఫైనల్ సబ్మిట్ చేయండి. సో ఒకసారి మీరు ఈ కరెక్షన్స్ అన్ని చేసుకున్న తర్వాత ఫైనల్ సబ్మిట్ చేశారు అంటే మీ యొక్క అప్లికేషన్ ఫ్రీజ్ అయిపోతుంది. అంటే తర్వాత ఎటువంటి చేంజెస్ చేసే అవకాశం ఉండదు. దీన్ని వన్ టైం కరెక్షన్ అంటారు. సో వన్ టైం కరెక్షన్ అంటే కేవలము అన్ని కరెక్షన్స్ కూడా ఒకే ఒకసారి చేసి ఫైనల్ సబ్మిట్ చేయాలి అని అర్థం. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియో క్రింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఇన్ టైమ్ లో నవంబర్ 27వ తారీఖులోగా మీరు రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఒకవేళ మీరు కరెక్షన్స్ చేసుకోవాలి అంటే దయచేసి డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 2 లోగా మీరు ఈ కరెక్షన్స్ చేసుకోండి. ఆ తర్వాత మీకు మరలా కరెక్షన్స్ చేసుకునే ఫెసిలిటీ ఉండదు. అర్థమైంది కదా? విష్ ఆల్ ది బెస్ట్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.